నమస్తే, వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే తల్లిదండ్రి వయసున్న నా గ్రామం వారికి మరియు నా సోదరులు సమూనాలు వయసు ఉన్న వాళ్ళందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు కొంతమంది నాయకులు మా బూరుగుపూడి గ్రామాన్ని రాజమండ్రి కార్పొరేషన్లో కలపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని అడ్డుకోవడం కావచ్చు, కోర్టుకెళ్లి కలవకుండా ఆర్డర్ కాపీ తీసుకురావడం కావచ్చు, ఈ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకున్నాం. దీనివల్ల మా గ్రామస్తులందరికీ ఉపాధి దొరికింది. కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడ్డా అందరికీ ఆ 45 రోజులు మేము అందరికీ ఇంటింటికి భోజనం పంపించాం. ఎప్పటికీ వీళ్లతో అనుబంధం నాకు మర్చిపోలేనిది. వీరందరికీ, నా పేదవారికి అందరికీ పాదాభివందనాలు, చిన్నవారికి అందరికీ అభినందనలు తెలియపరుచుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గుర్తు గాజు గ్లాసు గుర్తుకు ఓటేయమని, ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారందరినీ ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. ఉపాధి హామీలో వర్క్ చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నాకు ఎంతో అభిమానించే మా బూరుగుపూడి మహిళలందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. నేను మీ దగ్గరికి రావడానికి కారణం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న సమస్య కావచ్చు, మన విలేజ్ విషయంలో కావచ్చు, మన గ్రామ ఇబ్బందులు కావచ్చు, మన పంచాయతీని రాజమండ్రిలో కలిపేయాలనుకుని ఒకప్పుడు కొంతమంది నాయకులు తీసుకొచ్చారు, రాజమండ్రిలో కలిపేయాలన్నారు. నిజంగా ఆ రోజు రాజమండ్రిలో రాజమండ్రి కార్పొరేషన్లో కలిపేస్తే ఇవాళ మనకు ఉపాధి హామీ పని ఉన్నా పోయినా గడి చెప్పాల పోయింది కదా. అది పోకుండా ఆ వాళ్ళ మనం ఎంత పోరాడామో మీకు తెలుసు అది, అవునా? దాంట్లో నా సహకారం ఎంత, మీ అంత సహకారం ఎంత అనేది మనందరూ మేము కలిపి పోరాడవాల. కలిపి పోరాడితే దాని తర్వాత అయినా కానీ మా ఇంతమంది పోరాడినా కానీ మన మీద ఆ రోజు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళి నన్ను బంధించిన దాఖలు మీరు వాళ్ళందరూ మా ఇంటి దగ్గర ఉండి నా కోసం భోజనం కూడా చేయకుండా కూర్చున్నారు. మీ అందరికీ కూడా మళ్ళీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుకున్నాను. ఎందుకంటే మీతో ఉన్న పరిచయం రాజకీయ పరిచయం కాకపోయినా వైద్య విషయంలో కూడా మంచి పరిచయం. మీరు ఇచ్చారో లేదో, నేను చేశానో లేదో అంత భగవంతుడు తెలియదు. ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో కొద్ది మీకు దూరంగా ఉండడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ రాజకీయాల్లో నేనంటూ ఒక సక్సెస్ అవుతాను. నాకు మంచి మిత్రుడు అయినటువంటి బలరామకృష్ణ గారు, బత్తుల బలరామకృష్ణ గారు అంటే నా కుటుంబ మనిషి. వాళ్ళ బత్తుల బలరామకృష్ణ గారు నాకు బావగారు అవుతాడు. సోదరులు మళ్ళీ చెప్తున్నాను, బలరామకృష్ణ గారు మా బావగారు అవుతాడు. వాళ్ళ మిస్సెస్ మాకు అర్థం అవుతుంది, దగ్గర చుట్టడానికి బాగా. ఆయన రాజకీయాలు తీసుకురావాలని ఎక్కువ కష్టపడి నేను ఎక్కువ ఆశించాను. వచ్చాడైనా ఇవాళంతా కూడా రాజానగరం నియోజకవర్గంలో పేద ప్రజలకు ఉపయోగపడేలాగా ఎన్నో అంబులెన్స్ సర్వీస్ అన్ని చేసుకుంటూ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు. ఇవాళ జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకి అతను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ నిలబడతాడు. మీరందరూ కూడా బలరామకృష్ణ గారిని చూడండి. అలాగే మీ విలేజ్లో ఎంతో దగ్గరగా ఉన్నందుకు నన్ను కూడా ఒక్క అవకాశం ఇవ్వండి. నాకు కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. పార్టీలు 2-3 పార్టీలు చూసాం. ఈ ఒక్కసారి గాజు గ్లాస్ గుర్తుకి మీరందరూ ఓట్లు వేసిన వాళ్ళని అభ్యర్థించుకున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వాలు చూసాం. ఈ ఒక్కసారి కూడా ఈ ప్రభుత్వానికి ఒక్కసారి అవకాశం ఇద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే ఇవాళ ఉద్యోగాలు లేక యువత చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు లేవు ఎక్కడ పాపం. ఉద్యోగాలు లేక మన పుట్టిన పిల్లలకి డిగ్రీలు చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న చాలామంది మీ పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా